హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ వేగవంతం చేసింది. అరెస్ట్ చేసిన నిందితులను 6 రోజుల కస్టడీకి తీసుకుంది. శుక్రవారం 2వ రోజు విచారణ ముమ్మరం చేసింది. హెచ్సిఏ అక్రమాలపై సిఐడి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేపట్టింది. హెచ్సిఏ అక్రమాలపై ప్రెసిడెంట్ జగన్మోహన్ను మిగతా సభ్యులను కూడా వేగంగా విచారిస్తోంది. జగన్మోహన్ను ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. బీసీసీఐ కేటాయించిన బీసీసీఐ నిధులను ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, నిధుల దుర్వినియోగం పాల్పడినట్లు ఉన్న ఆధారాలపై సమాధానం ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియంలోని హెచ్సిఏ కార్యాలయంలో సిఐడి సోదాలు చేపట్టింది. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్లతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. 3 అంశాలపై 2 కేసులపై సిఐడి దర్యాప్తు వేగంగా చేస్తోంది. హెచ్సిఏ కేంద్రంగా జరిగిన అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఎన్నిక, ఐపీఎల్ టికెట్ల వివాదం, బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్పై దర్యాప్తు కొనసాగుతోంది. కాంట్రాక్టు సంస్థలతో హెచ్సిఏ బేరర్స్ క్విడ్ ప్రోకో విధానంలో చేపట్టిన అక్రమాలపై విచారించింది. బీసీసీఐ ఉప్పల్ స్టేడియంకు ఎన్ని కోట్ల నిధులు కేటాయించిందో తెలుసుకునేందుకు సిఐడి బీసీసీఐని సంప్రదించనుంది. బీసీసీఐ కేటాయించిన నిధులకు హెచ్సిఏ చేపట్టిన పనులను ఆడిట్ చేస్తే ఎంత మేరకు అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై కూడా వెలుగు చూడనుంది. హెచ్సిఏలో జరుగుతున్న అక్రమాలపై మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇన్వాల్వ్మెంట్పై కూడా సిఐడి ఫోకస్ పెట్టనుంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎన్నిక కూడా అక్రమంగా జరిగిందని సిఐడి ఇప్పటికే గుర్తించింది. జగన్మోహన్ రావు ఎన్నికపై కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ పైన కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసినట్లు సిఐడి గుర్తించింది. ఈ అంశంలో జగన్మోహన్ రావుకు ఎవరెవరు సహకరించారు, ఎవరెవరి అండదండలతో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అన్న కోణంలోనే సిఐడి దర్యాప్తు చేపట్టనుంది. బీసీసీఐ నిధుల గోల్మాల్పై కూడా కేటీఆర్, కవితకు సంబంధాలు ఉన్నాయన్న కోణంలోనే విచారణ జరుపుతోంది. మరి ఐపీఎల్ మ్యాచ్ సమయంలో క్రికెట్ మ్యాచ్లు జరిగే క్రమంలో ఉప్పల్ స్టేడియంలో కాంప్లిమెంటరీ టికెట్లపై హెచ్సిఏ, ఎస్ఆర్హెచ్ల మధ్య వివాదం తలెత్తిన విషయం కూడా మనకు తెలిసిందే. మొదట్లో 10% కాంప్లిమెంటరీ టికెట్లను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సిఏకి ఇచ్చేది. 30% ఇవ్వాలనడంతో వివాదం తలెత్తింది. ఈ వివాదం ప్రభుత్వ దృష్టికి రావడంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ విచారణ జరిగితే ప్రెసిడెంట్ ఎన్నికతో పాటు జరిగిన అక్రమాలు, స్టేడియం ఆధునీకరణలో జరిగిన అవకతవకలు మొత్తం అన్ని బయటికి వస్తాయని హెచ్సిఏ ఎస్ఆర్హెచ్తో కాంప్రమైజ్ కూడా అయిపోయింది. తమ సహకారం అందిస్తామని కూడా బుజ్జగించింది. ప్రభుత్వం ఈ అంశంని సీరియస్గా తీసుకోవడంతో హెచ్సిఏ సభ్యుల భాగోతం బయటకు వచ్చింది. 30% టికెట్లు అడిగింది ఎవరి కోసం అనే అంశం కూడా బయటికి రానుంది. సన్ రైజర్స్ యాజమాన్యంతో కూడా సిఐడి వివరణ తీసుకోనున్నట్లు కూడా తెలుస్తోంది.